నేను అంతరించడం ఇది మొదటిసారేమీ కాదు, అలాగే ఇది చివరిది కాదు. ఎప్పుడెప్పుడు ధర్మానికి ప్రేమకు నా అవసరం వచ్చినా నేనొచ్చాను. ఒకసారి సృష్టి ఆరంభంలో మత్స్య రూపంలో, ఒకసారి కూర్మావతారంలో, ఒకసారి వరాహ రూపంలో, ఒకసారి నరసింహుడిలా, ఒకసారి వామనుడిలా, ఒకసారి పరశురాముడిలా, ఒకసారి రాముడి రూపంలో వచ్చాను, ఒకసారి కృష్ణుడి రూపంలో వచ్చాను. ప్రతి అవతారంలో రూపాలు భిన్నమైనవి, కారణాలు భిన్నమైనవి, స్థానాలు భిన్నమైనవి. కానీ అందులో ఉద్దేశం ఎప్పుడూ కేవలం ఒక్కటే: ప్రేమను రక్షించడం, ప్రేమను సమర్థించడం. ఎందుకంటే ప్రేమే ధర్మం, ప్రేమే సత్యం, ప్రేమే పరాక్రమం, అలానే ప్రేమే భక్తి. ఇక ఈ అవతారాలన్నింటిలాగానే శ్రీనివాసుడు కూడా నా అవతారమే.